నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక డ్రైవర్ మనం చూసుకుంటే అతని యొక్క రెండవ కోణాన్ని అయితే పోలీసులు బయట పెట్టడం జరిగింది. నిజంగా అతను చేస్తూ ఉన్న పనిని చూసి పోలీసులు కూడా షాక్ అవ్వడం జరిగింది. ఎందుకంటే కువైట్ ఇంట్లో ఉంటూ ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా వరకు పోలీసులకు సందేహాలు వస్తూ ఉన్నాయి. కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తాను చేసిన పనికి మనం చూసుకుంటే కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న వారిపైన పోలీసులకు అనుమానం కలిగించే విధంగా ఉంది. వివరాల్లోకి వెళితే కువైట్లోని జాబ్రియా పోలీసులకు ఒక సమాచారం అందింది. కువైట్లోని జాబ్రియా ప్రాంతంలో ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న డ్రైవరు తన ఇంట్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి సమాచారం అందింది. సమాచారం అందుకున్న తర్వాత ఎవరైతే జాబ్రియా పోలీసులు ఉన్నారో వాళ్ళైతే నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెట్టిన తర్వాత ఆ యొక్క డ్రైవర్ మనం చూసుకుంటే కువైట్లోని అనేక ప్రాంతాలలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల పంపిణీలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఇంట్లో డ్రైవర్గా పనిచేసే నిందితుడు జాబ్రియాలోని తన కువైటీ ఇంట్లో తన యొక్క రూములో మాదక ద్రవ్యాల నిల్వ కేంద్రంగా ఉపయోగిస్తూ ఉన్నట్లు సమాచారం అందింది. నిఘా మరియు తదుపరి దర్యాప్తు భాగం తర్వాత నిఘా సమాచారం నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు అనుమానితుడిని పట్టుకొని అతని యొక్క రూమ్కు తీసుకువెళ్ళి అతని యొక్క యజమాని యొక్క వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. అలాగే ఈ యొక్క ఆపరేషన్ సమయంలో అధికారులు వాహనంలో దాచిపెట్టిన 7 ప్యాకెట్ల మాదక ద్రవ్యాలు మరియు వివిధ రకాల రసాయన పదార్థాలు, అలాగే డ్రైవర్ యొక్క రూములో మనం చూసుకుంటే క్రిస్టల్ మేతు, అలాగే మాదక ద్రవ్యాల ప్రాసెసింగ్లో ఉపయోగించే రసాయనాలు, డిజిటల్ వెయిట్ మిషన్ మరియు మాదక ద్రవ్యాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంగా భావిస్తూ ఉన్న డబ్బును స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారణలో నిందితుడు మాదక ద్రవ్యాలు స్వీకరించి అక్రమ రవాణా చేస్తూ ఉన్నట్లు అంగీకరించాడని చెప్పేసి, అలాగే ఒక మాదక ద్రవ్యాలు పంపించే వ్యక్తి నాకు తెలియదు, కేవలం నాకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసిన తర్వాత పలానా చోట డెలివరీ చేయమంటే నేను అక్కడికి వెళ్ళి డెలివరీ చేస్తే అతను కొంత మొత్తంలో నాకు డబ్బు ఇస్తూ ఉన్నాడని చెప్పేసి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ సెంట్రల్ జైలులో ఉన్న ఒక కువైటీ పౌరుడు ఇవన్నీ జరిపిస్తూ ఉన్నాడని చెప్పి పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అలాగే ఇక కువైటీ పౌరుడు కూడా బయటి దేశాల అంతర్జాతీయ నెట్వర్క్తో కలిసి ఈ యొక్క పనులు చేస్తూ ఉన్నారని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా అయితే అనుమానిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అలాగే ఇక డ్రైవర్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తిని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడించలేదు. మన డ్రైవర్ అన్నలు మీ రూమ్ లో 2-3 కలిసి అయితే ఉంటారు. అటువంటప్పుడు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.